నమస్కారం అండి. నిత్య స్వింగ్ మిషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఉషా జెనోమి స్విమ్ మ్యాజిక్ కంప్యూటరైజ్ స్విమ్మింగ్ మిషన్ గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాం. ఇందులో మీకు 30 బిల్టింగ్ స్విచెస్ ఉంటాయి. ఇందులో దీన్ని అన్బాక్స్ చేసి దీని డెమో అండ్ రివ్యూ కూడా ఇస్తాం మీకు. ఇది మీకు మా ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది www.nityaswingmachine.com. దీని ప్రైస్ అండ్ దీని ప్రైస్ గురించి తెలుసుకోవచ్చు. దీనికి మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుంది, హోమ్ డెమోస్ కూడా ఉంటాయి. దీనివి మీకు కావాలంటే మా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ మిషన్ మీరు చూసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మా లింక్లో ఉన్న కావాలంటే మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఇది లేదంటే మా స్టోర్కి వచ్చి విజిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు దీన్ని మిషన్ అన్బాక్స్ చేద్దాము. మిషన్ని అన్బాక్సింగ్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కకున్న కొత్త నోటిఫికేషన్స్ కోసం పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్స్ చేయండి. మీ కమెంట్స్ కి రిప్లై ఇస్తాము. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్. ఇది చూసినట్టయితే మిషన్ కి 2 years వారంటీతో పాటు వస్తుంది. దాంతో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా వస్తుంది. మీకు హౌ టు యూజ్ అనేది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో కూడా ఉంటుంది. మిషన్ సంబంధించిన స్పేర్స్ యాక్సెసరీస్ ఏమేమి వస్తాయో అవన్నీ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో ఇస్తారు. ఇంకోటి, ఇది ఉషా వాళ్ళది కొత్త న్యూలీ లాంచ్డ్ మోడల్. ఇది ఇప్పుడు రీసెంట్ గా మిషన్ న్యూ మార్కెట్ లో వచ్చింది. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తర్వాత మిషన్ కవర్ అండి. ఇది జెనోమి వాళ్ళు ప్రొవైడ్ చేసే మిషన్ కవర్. ఇది ఇది వచ్చేసి ఫుట్ కంట్రోలర్. ఇది ఫుట్ కంట్రోలర్ అంటారు దీన్ని. ఇది మిషన్ ఆన్ చేయడానికి యూజ్ అయ్యే కేబుల్. ఇది మిషన్ సంబంధించిన యాక్సెసరీస్ అని దీంట్లో ఉంటాయి. దీని యాక్సెసరీస్ వచ్చేసి ఇవైతే మిషన్ నెంబర్ వచ్చే యాక్సెసరీస్ అండి. ఇది స్కూల్ పిన్, దారం పెట్టడానికి ఇది వచ్చేసి బటనోల్ ఫుట్. ఇది సూదులు. ఇది మిషన్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్. ఎప్పుడైనా స్టిచెస్ తిప్పుకోవడానికి స్విమ్ వైపర్. మిషన్ తో పాటు వచ్చేది ఇంకో ఎక్స్ట్రా స్కూల్ పెన్. ఇది థ్రెడ్ స్టాపర్. ఇది ఇంకో చిన్న థ్రెడ్ స్టాపర్. ఇదేమో సిల్క్ దారాల కోసం, ఇది నార్మల్ రెగ్యులర్ యూజ్ చేసే దారాల కోసం. ఇది జిగ్జాగ్ ఫుట్. ఇది పీకో ఫుట్. ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ పైపింగ్ అండ్ జిప్పర్ ఫుట్. ఇది 2 బాబిన్స్ అండ్ ఇది ఒక చిన్న స్క్రూడ్రైవర్ లాంటిది. ఇది ఇక్కడ మీ ప్లేట్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి స్క్రూడ్రైవర్ లాంటిది. ఇది ఇప్పుకోవడానికి ఏమైనా దానికి స్క్రూడ్రైవర్ లాంటిది. నీడిల్ ఇప్పడానికి కూడా వస్తుంది దీంతో.
ఇప్పుడు మిషన్తో పాటు వచ్చే యాక్సెసరీస్ చూసాం కదా, అది దీంట్లోనే మళ్ళీ పెట్టేసి మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది లాక్ చేయడం కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు మిషన్ ఆన్ చేసి చూద్దాం. అది ఇది వచ్చేసి మిషన్ పవర్ కేబుల్. ఇది మిషన్ లో ఇక్కడ ప్లగ్ అవుతుంది. ఇది ప్లగ్ అయిన తర్వాత ఇది వచ్చేసి ఫుట్ కంట్రోల్. ఇది ఫుట్ కంట్రోల్ అండి. ఫుట్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ పిన్ అవుతుంది. ఇది ఇప్పుడు మిషన్ ఆన్ చేద్దాం. ఇది ఇక్కడ ఆన్ ఆఫ్. ఇది ఆన్ ఆఫ్. మిషన్ ఆన్ అయింది. మిషన్ లో ఇదేమో ఫుట్ లిఫ్టర్. ఇది వచ్చేసి ప్రతి మిషన్ వచ్చేసి బాబిన్ కేస్ ముందు నుంచి ఉంటుంది. ఇది సైడ్ తీసేసి దీని తర్వాత బాబిన్ కేస్ ఇక్కడ పెట్టడం ఉంటుంది. ఇది వచ్చేసి డ్రాప్ ఇన్ బాబిన్. దీనిలో బాబిన్ కేస్ ఉండదు, డైరెక్ట్ బాబినే పెట్టడం ఉంటుంది. ఇది వచ్చేసి బాబిన్ ఓపెన్ చేయడానికి లాక్. ఇది ప్లేట్ ఇలా వస్తుంది. ఇది బాబిన్. ఇది డ్రాప్ ఇన్ బాబిన్ అంటారు దీన్ని. ఇప్పుడు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఈ మిషన్ లో బాబిన్ వైండింగ్ ఎలానో చూద్దాం. మిషన్ లో బాబిన్ వైండింగ్ చేయడం ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఇది ఇలా వస్తుంది. ఒక 2-4 రౌండ్స్ చుట్టిన తర్వాత మిషన్ స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడ మిషన్ కి స్పీడ్ అడ్జస్ట్మెంట్. ఇది మీరు ఎలా స్పీడ్ పెంచుకుంటా పోతే మిషన్ స్పీడ్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇంకోటి బాబిన్. ఇది బాబిన్ కేస్ అంటారు దీన్ని బాబిన్ కేస్ అంటారు. దీంట్లో దారం ఎట్లా వేయాలో కంపెనీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ దీని పైన ప్రింట్ ఉంది చూడండి. దీనిపైన ప్రింట్ ఉంది దారం ఎలా వేయాలనేది. ఇక్కడ ఆరో ఉంది కదా, ఇక్కడ ఆరో ఉంది. ఆరో ప్రకారం ఫాలో అయితే దీంట్లో ఇలా అని వదిలేస్తే అయిపోతుంది. ఈ ఆరో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ ఆరో నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్లేట్ పెట్టడం మాత్రం సింపుల్. ఇట్లా అని ఇది క్లోజ్ చేయడం అంతే. ఇప్పుడు మిషన్ డెమో ఎలా అనేది చూపిస్తాను. మిషన్ ఫంక్షన్స్ ఏంది, మిషన్లో డెమో డిజైన్స్ ఏమున్నాయి అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ దారం పెట్టడం ఇట్లా వస్తుంది. ఇది థ్రెడ్ స్టాపర్. ఇది మొత్తం ఫుల్ టైట్గా పెట్టద్దు, కొంచెం లూజ్గానే ఉండాలి. ఇది ఇక్కడ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఫస్ట్ స్టెప్. ఇది ఆల్రెడీ మీకు ఇక్కడ కంపెనీ మార్కింగ్ కూడా ఇస్తుంది ఫస్ట్ అని. సెకండ్ కిందికి రావాలి ఇట్లా. ఇక్కడ నుంచి థర్డ్ యూ టర్న్ ఉంటుంది. ఇది యూ టర్న్. ఫోర్త్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కొంచెం చేతితో పైకి అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ బటన్ ప్రెస్ చేసి కూడా పైకి అనొచ్చు మీరు. ఇంకోటి ఇది మిషన్లో థ్రెడ్డింగ్ కోసం. ఇది ఇక్కడ ఆటో థ్రెడర్. ఇది ఆటో థ్రెడర్లో మీకు థ్రెడ్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి దీని కిందికి వేసి ఇలా. ఇది ఆటో థ్రెడ్డింగ్. ఇది మిషన్లో చూసేసే అవసరం లేకుండా ఆటో థ్రెడ్డింగ్ వస్తుంది దీంట్లో.
దీని ఫంక్షన్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఇది ఇక్కడ మీకు మోడ్ అని ఉంది కదా, మోడ్ అనేది ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ పైన ఉంటుంది. గ్రీన్ లైట్ ఉంటే హ్యాష్ ట్యాగ్. ఇక్కడ మీకు డిజైన్ 1 2 3 4 అప్పుడు 30 వరకు ఉన్నాయి కదా, ఇవన్నీ డిజైన్స్ ఇవి. ఇది హ్యాష్ ట్యాగ్ పైన ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్న డిజైన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 స్ట్రైట్ స్టిచ్ వస్తుంది మీకు ఇది. ఇంకోటి పక్కకు ఉన్నది ఇదేమో స్టిచ్ విడ్త్, ఇది జిగ్జాగ్. ఇప్పుడు ఇది జిగ్జాగ్ ఉంది, 7 ఉంది కదా, దీని విడ్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2.5 నుంచి అప్ టు 5 mm విడ్త్ వస్తుంది. ఇదేమో లెంత్ కింది స్టిచ్ దగ్గర దూరం అంటారు కదా, దానికోసం ఇది స్ట్రైట్ ఇది లైన్ అనేది. దీన్ని కూడా మీరు తక్కువ చేసుకోవచ్చు. అప్ టు 4 వరకు ఉంటుంది లెంత్ మీకు. ఫస్ట్ మనం డిజైన్ సెలెక్షన్ చూస్తున్నాం. డిజైన్ 1లో ఉంది, 1ని సెలెక్ట్ చేసాం కాబట్టి 1 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మిషన్ డెమో స్టార్ట్ చేద్దాం మనము. ఇప్పుడు 1లో ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, 1లో ఉంది. వన్లో కూడా మీకు స్టిచ్ అనేది సెంటర్ కాకుండా 1 సైడ్ వస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్లో ఉంది మీకు స్టిచ్. ఇది దీన్ని సెంటర్ చేసుకోవాలంటే మోడ్లోకి వెళ్ళి ఇది జిగ్జాగ్ ఆప్షన్ లాగా ఉంది కదా, దీనిలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు సెంటర్ కావాలంటే సెంటర్ 2.5 సెంటర్ వస్తుంది. ఇప్పుడు నీడిల్ సెంటర్లో ఉంది. మీకు ఇది లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ అనేది నీడిల్లో దీంట్లోనే ఉంది. ఇప్పుడు మనం సెంటర్ తీసుకున్నాం, ఇంకోటి మొత్తం 1 సైడ్ కార్నర్ తీసుకున్నాము, ఇంకోటి రైట్ సైడ్ కార్నర్ చూద్దాం ఒకసారి. 0 చేస్తే మొత్తం అటు కార్నర్ వెళ్తుంది నీడిల్ అనేది. ఇప్పుడు దీని లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది కదా, లెంత్ చిన్నగా చేసుకోవడానికి మళ్ళీ మోడ్లోకి వెళ్ళి ఇది 4 mm లెంత్ ఉంది, దీనికి తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత చిన్నగా పెట్టుకోవాలనుకుంటే అది మోడ్లో ఇక్కడ చేంజ్ అవుతుంది. లెంత్ అడ్జస్ట్మెంట్ ఇది. ఇక్కడ చూడండి షిఫ్ట్ నీడిల్స్ ఎట్లా షిఫ్ట్ అయిందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేది, రైట్ నుంచి లెఫ్ట్ సెంటర్కి వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మనం స్ట్రైట్ స్టిచ్ 1 చూసాం కదా, ఇప్పుడు మనకు వేరే ఏమైనా డిజైన్స్ కావాలంటే ఎలా సెలెక్ట్ చేయాలో చూసాం. ఇది మోడ్ హ్యాష్ ట్యాగ్లోకి వెళ్ళాలి, మోడ్లోకి వెళ్ళి హ్యాష్ ట్యాగ్లోకి వెళ్ళాలి. హ్యాష్ ట్యాగ్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ అది మీరు ఇక్కడ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 9 ఉందనుకోండి, 9 సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు 9 డిజైన్ ఉంది, అది వద్దు మీకు, లేకపోతే 28 కావాలనుకోండి, 28 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది 28 వస్తుంది. ఈ మిషన్ని మీరు ఫుట్ కంట్రోల్ కాకుండా డైరెక్ట్ కూడా ఆపరేట్ చేయవచ్చు. ఫుట్ కంట్రోల్ ప్లగ్ తీసేసి డైరెక్ట్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. దాంతకన్నా ముందు మీరు మిషన్లో మీ ఫాల్ ఎలా కుట్టాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ 7 నెంబర్ ఉంది కదా, 7 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 7 సెలెక్ట్ చేసిన తర్వాత 3 ఉంది కదా, 3 కరెక్ట్. అది లెంత్ మీకు 1.5 మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ, మీ ఇష్టం. అది అయిన తర్వాత నార్మల్గా ఇక్కడ ఇది స్టాప్ బటన్ ఉంది కదా, ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి మీకు నచ్చిన స్పీడ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదేమో స్టిచ్ లాక్ కోసం. ఇది
ఇక్కడ సైడ్కి ట్రిమ్మర్ ఉంటుంది, ఇది ఫాల్ కుట్టడానికి. ఇది ఫాల్ జాయిన్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ మిషన్లో పీకో ఎలా చేయాలో చూసాము. ఫస్ట్ ఈ జిగ్జాగ్ ఫుట్ రిమూవ్ చేయడానికి ఇది ప్రెస్ చేస్తే మీకు ఫుట్ రిలీజ్ అయిపోతుంది. ఇది పీకో చేయడానికి పీకో ఫుట్ అనేది దీని కింద పెట్టి ఎట్లా అంటే లాక్ అయిపోతుంది ఫుట్. పీకో చేయడానికి 7 పైన ఉంచాలి మీరు. అది 7 పైన ఉంచేసి ఫస్ట్ ఇక్కడ ఇది మోడ్లోకి వెళ్ళి #7 సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇది 7 సెలెక్ట్ చేసిన తర్వాత ఉంది కదా, బట్టి ఇలా పెట్టి స్టార్ట్ ఫిక్స్ చేయాలి. మీకు లాస్ట్ వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఒక్కొక్క స్టిచ్ కూడా క్లోజ్ చేసుకుంటే వెళ్ళవచ్చు. ఇవ్వండి పీకో ఇలా వస్తుంది. ఇప్పుడు మిషన్ డెమో అయితే అయిపోయిందండి. మిషన్లో వచ్చే ఫంక్షన్స్, మిషన్తో పాటు వచ్చే ఫుడ్స్, యాక్సెసరీస్ గురించి మీకు చెప్పాము. మిషన్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ ప్లేస్ చేయండి.